నమస్తే, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. టూరిజం, రియల్ ఎస్టేట్, బిజినెస్, షాపింగ్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇలా ఒకటి రెండు కాదు, ప్రతి రంగంలోనూ దాదాపు ప్రపంచంలోని అగ్రశ్రేణి 5 నగరాల్లో దుబాయ్ ఒకటని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడి వారికి కూడా ఈ దుబాయ్ నగరం ఒక హబ్గా, ఇటు ట్రావెల్ హబ్గాను లేదా ఇటు స్థిరపడటానికి కూడా ఒక అత్యద్భుతమైన నగరంగా ఉందంటే దానికి కారణాలు చాలా ఉన్నాయి. వాటి ప్రధానమైనది ఇక్కడ ట్యాక్సెస్ ఉండవు, అంటే పన్నులు లేని నగరం ఇది. పైగా సురక్షితమైన, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ కలిగిన, అత్యంత అద్భుతమైన ఉన్నత జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా, ఇక వినోద విలాసాలకు వీటన్నిటికీ కూడా కొదవలేని నగరంగా పేరుంది దుబాయ్. వీటన్నిటి కారణంగానే ఏటేటా ప్రపంచం నుంచి ఎన్నెన్నో లక్షల మంది దుబాయ్ నగరాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఎన్నో దేశాల నుంచి ఎందరెందరో ఇక్కడ స్థిరపడేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. పైగా దుబాయ్ ఆఫర్ చేసే గోల్డెన్ వీసా కూడా ప్రపంచంలోని ఎక్కడెక్కడ వారు ఇక్కడ స్థిరపడేందుకు అవకాశం కల్పిస్తోంది. వారు అక్కడి ఆస్తులను కొని అక్కడే ఉండిపోయేందుకు కూడా ఆస్కారం కల్పిస్తోంది. ఇక్కడ జనాభాలో 80% మంది పైగా విదేశీయులేనంటే ఈ నగరం విదేశీయులను ఎంతగా ఆకర్షిస్తుందో అర్థం చేసుకోవచ్చు. పైగా దుబాయ్లోని ప్రాపర్టీస్లో దాదాపు 45% విదేశీయుల చేతుల్లోనే ఉన్నాయి. అయితే ఇదంతా కూడా 3 వారాల క్రితం వరకు. ఆ తర్వాత ఈ గత 20 రోజులుగా మాత్రం దుబాయ్ తీవ్రంగా అతలాకుతలం అవుతోంది. దీనికి కారణం గల్ఫ్ యుద్ధం. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా ఏకపక్షంగా ప్రారంభించిన దాడులతో మొదలైన ఈ గల్ఫ్ యుద్ధం క్రమంగా గల్ఫ్లోని అన్ని దేశాలకు విస్తరించి అక్కడి అమెరికన్ స్థావరాలను ధ్వంసం చేయాలన్న లక్ష్యంతో ఇరాన్ ప్రయోగిస్తున్న మిసైల్స్, డ్రోన్స్తో గల్ఫ్ అంతా అతలాకుతలమవుతోంది. వాటిలో భాగంగానే గల్ఫ్లోనే ఉన్న ఈ దుబాయ్ కూడా తీవ్ర దాడులకు గురవుతోంది. ఇరాన్ ప్రత్యేకంగా ఈ నగరం మీద దృష్టి సారించి ఇక్కడి అత్యున్నత మౌలిక సదుపాయాలను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వీటన్నింటినీ దెబ్బతీసి దుబాయ్కు ఉన్న ఇమేజ్ను దారుణంగా పడేసేందుకు, దుబాయ్ను ఒక సాధారణ నగరంగా కిందికి దింపేందుకు తన శాయశక్తుల కృషి చేస్తుంది. అందుకోసం ఇరాన్ ఇప్పటికూ ఎన్నో వందల మిసైళ్లు, డ్రోన్లను దుబాయ్పై ఎడతెరిపి లేకుండా ప్రయోగిస్తూనే ఉంది. వీటిలో చాలా వాటిని గల్ఫ్ సైన్యం నిర్వీర్యం చేసినప్పటికీ కొన్ని మాత్రం దుబాయ్లోని అత్యద్భుతమైన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను పాక్షికంగా ధ్వంసం చేశాయి. కొన్ని ప్రఖ్యాతమైన కట్టడాలు కూడా ఇరాన్ దాడుల్లో దెబ్బతిన్నాయి. వీటన్నిటి కారణంగా ఇరాన్ చేస్తున్న ఈ దాడుల కారణంగా దుబాయ్ ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అయిందని చెప్పాలి. ఇప్పటివరకు తాము ఎంతో సురక్షితమైనదిగాను ఉండేందుకు లేదా చూసి వెళ్లేందుకు అత్యంత అనువైన ప్రదేశంగా భావించిన దుబాయ్ ఇక మీదట అలా ఉండబోదన్న అనుమానంతో, ప్రస్తుత పరిస్థితులను చూసిన భయంతో చాలామంది ఈ నగరాన్ని విడిచిపెట్టిపోతున్నారు. ఇది దుబాయ్కు అశ్రీపాతంగా మారుతోంది. ఇప్పటికే సుమారు చాలామంది విదేశీయులు తమ స్వదేశాలు బాటపట్టడం, దుబాయ్ని విడిపోతుండటంతో దుబాయ్కి ప్రధాన ఆదాయ వనరైన రియల్ ఎస్టేట్ ఆదాయం, ఇప్పటికే రియల్ ఎస్టేట్ ధరలు 15 నుంచి 20% తగ్గిపోయాయి ఈ 3 వారాల్లో. అంతేకాదు ఇరాన్ తాజాగా దుబాయ్లో కొలువుదీరిన 1000కి పైగా ప్రఖ్యాత బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వీటి కార్యాలయాలపైన కూడా మిసైళ్లు, డ్రోన్లను ప్రయోగిస్తుండటంతో అవి కూడా క్రమంగా ఒక్కొక్కటి మూతపడుతున్నాయి. దీంతో ఇక్కడ ప్రతిరోజు నిత్యం జరిగే బిలియన్ల డాలర్ల కొద్దీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఆగిపోయి దుబాయ్కు భారీ స్థాయిలో ఆదాయాన్ని రాకుండా చేస్తున్నాయి. ఈ విధంగా ఇటు పర్యాటకంగాను, రియల్ ఎస్టేట్ పరంగాను, బిజినెస్ యాక్టివిటీ పరంగాను వీటన్నిటి విమానాలు ఆగిపోవడంతో ఈ ట్రావెల్ పరంగాను వచ్చే ఆదాయం మొత్తాన్ని కూడా దుబాయ్ కోల్పోవడమే కాకుండా దుబాయ్ దారుణంగా ఇప్పటివరకు ఉన్న తన పేరును పోగొట్టుకుంటోంది. ఈ గల్ఫ్ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో, ఇరాన్ దుబాయ్పై దాడులు ఎప్పుడు ఆపుతుందో అన్న దానిపైన దుబాయ్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.